ఒడిశా రాష్ట్రంలోని పవిత్ర పురీ క్షేత్రం శ్రీ జగన్నాథస్వామి నివాసమైన ఈ దివ్యక్షేత్రం సముద్ర తీరాన వెలసి కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది. అయితే సముద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని అలల గర్జనలు, తుఫాన్లు ఎప్పటికిక్కప్పుడు భయపెట్టేవి. భక్తులను రక్షించే జగన్నాథుడు క్షేత్రాన్ని రక్షించడానికి ఒక గొప్ప భక్తుడిని ఆహ్వానించాడు. అతను శ్రీ ఆంజనేయ స్వామి. రాముని దూత, అగ్రభక్తుడు, అత్యంత శక్తివంతుడైన హనుమాన్ జగన్నాథుని సన్నిధికి వినయంగా చేరుకున్నాడు. క్షేత్రాన్ని కాపాడే దివ్య బాధ్యతను జగన్నాథుడు స్వయంగా ఆంజనేయునికి అప్పగించాడు. భక్తితో ఆయన ఆ ఆజ్ఞను స్వీకరించాడు. అలల ఆగ్రహం పెరిగినప్పుడు హనుమంతుడు అడ్డుగా నిలబడ్డాడు. అతని ముందు సముద్రం యొక్క గర్జన కూడా నిశ్శబ్దంగా మారింది. అయితే అతని హృదయం ఎప్పుడూ రాముడి పేరులో మునిగి ఉండేది. రామసేవ కొరకే జన్మించిన ఆ భక్తుడు ఎప్పుడైనా అక్కడి నుండి వెళ్ళిపోవచ్చని తలచాడు. అందుకే పురాణం చెబుతుంది, జగన్నాథుడు అతన్ని సంకెళ్లతో బంధించాడు. అది శిక్ష కాదు, అది కర్తవ్య బంధం. అయినప్పటికీ ఆంజనేయుడు పూరీ క్షేత్రంలో బేడి హనుమాన్ రూపంలో ఆ ప్రాంత రక్షకుడిగా కనిపిస్తూనే ఉన్నాడు. భక్తి ఎంత గొప్పదైనా ధర్మసేవ కోసం దైవం దానిని కర్తవ్యానికి కట్టిపడేస్తుంది. జగన్నాథుని ఆజ్ఞతో ఆంజనేయుడు నిత్యక్షేత్ర రక్షకుడిగా నిలిచాడు.